రాశుల వారికి రాశి ఫలితాలు ఏమిటో చెప్పి నా పంచాంగ శ్రవణాన్ని ముగిస్తాను. ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి. మేషం 4 అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. కాబట్టి డబ్బులు పొదుపుగా వాడుకోవడం మంచిది. మేషరాశి వారికి చెప్పాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎవ్వరి దగ్గర కూడా మధ్యవర్తిత్వ సంతకాలు పెడితే మాత్రం మీరు పోయినట్టే లెక్క. కాబట్టి మధ్యవర్తిత్వాలు చెయ్యకండి, కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. రైతులకు ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది మేషరాశి వారికి. ఎందుకంటే వీరు గురుకు శనికి శాంతి చేయిస్తే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా, రాజ్యపూజ్యం 2గా చక్కగా వీరికి ఈ సంవత్సరం ఉంటుంది. కానీ డ్రైవింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏలినాటి శని చక్కగా పీడిస్తూ ఉన్నది. ఇక వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే, అద్భుతంగా ఉండబోతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలు జరగబోతోంది. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కాబోతున్నాయి. జేబు నిండుగా డబ్బులు కూడా ఉంటాయి. విద్యార్థులకు ర్యాంకులు కూడా వస్తాయి. అన్ని చోట్ల ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు వృషభ రాశి వారు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం గోచారం బాగుంది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, లక్ష్మీ నరసింహ స్తోత్రపారాయణం, కాలభైరవాష్టకం చదవటం మంచిది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమంగా ఉండబోతోంది. జూన్ తరువాత పట్టిందల్లా బంగారమే. గురుబలంతో ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. ప్రతిదానికి శ్రమపడాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, కానీ ఫలితాలు మాత్రం బాగుంటాయి. మిథున రాశి వారు శ్రమయేవ జయతే అన్న సూత్రముతో ఈ సంవత్సరం బాగుంటారు. రైతులకు బాగా అనుకూలించే సంవత్సరం ఈ సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. ఈ మిథున రాశి వారు నవగ్రహ స్తోత్రపారాయణం చేయటమో, లక్ష్మీ నరసింహ ప్రార్థన చేయటమో చాలా వరకు అవసరము. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యభూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 60% మంచి ఫలితాలు, 40% కొంత ప్రతికూల ఫలితాలు. రాహుకేతువుల యొక్క మధ్యమ ఫలితాలు పర్వాలేదు, ఎందుకంటే భాగ్యంలో శని, జన్మలో గురువు కొంత యోగాన్నైతే ఇవ్వవచ్చు. కానీ దైవానుకూలత, దైవాన్ని బాగా ఉపాసన చేస్తే కర్కాటక రాశి వారికి కొంతమేర ప్రయోజనం కనిపిస్తూ ఉన్నది. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా గురువు ఏకాదశంలో సంపూర్ణమైన శుభాన్నిస్తున్నాడు. కాబట్టి కొద్దిగా ఈ సంవత్సరము శ్రమ ఉంటుంది, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కొంత శత్రుత్వం పెరుగుతుంది, చాలా వరకు మిత్రుత్వం చేసుకోవలసిన అవసరం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి అయితే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయత్నం చేసుకునేవారు ప్రయత్నం చేసుకోండి. సింహరాశి వారు శనికేతువులకు శాంతి చేయించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 3, 4 పాదములు, చిత్త 2 పాదములు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరము జూన్ 1 వరకు గురువు దశమంలో తామ్రమూర్తి, ఆ తరువాత కొంత అనుకూలత పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బలమనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కింది స్థాయి వ్యక్తులు ఇబ్బంది పెట్టినప్పటికీ ముందుకు దూసుకొని వెళ్తారు. పట్టుదల విడిచిపెట్టకపోతే కన్యారాశి వారు ఈ సంవత్సరం కొన్ని విజయాలు సాధించే అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ సంవత్సరం తులారాశి చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఇది తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరము చక్కగా అద్భుతమైనటువంటి రోజు.
ఇంకొక్కటి కూడా చెప్పుకోవాలి కాబట్టి, ఉగాది కాబట్టి రాజు గురించి మాట్లాడుకోవాలి. మన రాష్ట్రానికి రాజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారి యొక్క రాశి చిత్తా నక్షత్రం, తులారాశి. పంచమాధిపతి అష్టమాధిపతి భాగ్యంలో బుధుడున్నాడు వారికి. ఆ బుధుడి యొక్క దశ ఇప్పుడు జరగబోతోంది కాబట్టి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. కుంభలగ్నంలో పుట్టారు, బలం అనేటువంటిది పెరిగింది. కానీ అక్కడక్కడ లగ్నంలో రాహువు యొక్క ప్రభావం ఉండడం చేత 6వ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి 6స్థ స్థానంలో శని గోచార రీత్యా ఉండటము శత్రువుల మీద జయం సాధించటానికి కాస్త బలమనేటువంటిది ఉన్నది. అయితే కొద్దిగా కూడా నిద్రపోకుండా ఎల్లప్పుడూ అలర్ట్గా, జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉంటేనే వారికి జయం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. భాగ్యంలో నవమంలో గురువు, పంచమంలో రాహువు అప్పుడప్పుడు తలనొప్పులు ఇచ్చినప్పటికీ సమర్థత, దైవ బలము, ఇటు రాశి ప్రకారంగా గోచార బలము, నడుస్తున్నటువంటి దశాబలము, ఇవన్నీ వారికి యోగ్యతనిచ్చి ఈ సంవత్సరం వారికి తిరుగులేని విధంగా వారిని కాపాడుతాయి అని. రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి వారి గురించి 3 విషయాలు చెప్పడం అనేటువంటిది ఇదెందుకో ఇది బాగా స్తుతించారు అని మాత్రం దయచేసి మీడియాలో రాయకండి. పంచాంగం ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనేటువంటిది కుదరదు. కారణం ఏమిటంటే ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పితేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రాజు బాగుండాలి. రాజు గురువయ్యాడు, ఆ గురువు రాష్ట్ర మంత్రివర్గమును కాపాడుగాక. కాబట్టి తులారాశికి ఈ సంవత్సరం తిరుగులేదు. తులారాశి వారు ఎవరైనా సరే అద్భుతంగా ఉండబోతోంది. వారికి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, డబ్బు వస్తుంది, అలాగే ఇండ్లు కొంటారు. అన్ని రకాలుగా గత 4-5 సంవత్సరాలుగా